అక్క అలాంటిది కాదు. నిన్నెందుకు చంపుతుంది నిషి అని కాచి కూడా చెప్పటంతో అప్పుడే యువరాజు నిషి చెవి దగ్గరికి వచ్చి ఇదంతా బాయ్ చేసిన పని అని మెల్లగా నిజం చెప్పేస్తాడు. దాంతో నిషి కొంచెం టెన్షన్ పడుతూ సరేలే నాకు ఇలా జరిగింది కదా! ఆ టెన్షన్‌లో ఏదో నాకు నోటికి ఇష్టం వచ్చింది మాట్లాడేశాను. ఎవరు చేశారో ఏంటో నేనైతే బ్రతికి బయటపడ్డాను కదా! వదిలేయండి అని నిషి అంటుంది. ఇంతకీ ఆ రివాల్వర్‌తో షూట్ చేసింది ఎవరు అని బూచి అంటే, "నువ్వేనా అమ్మీ" అని వైజయంతి అంటుంది. "ఏమో అత్తయ్య నేను కాదు. నేను స్పృహ కోల్పోయి ఉన్నాను. నన్ను అది తలపై కొట్టింది. ఈ లోపల ఎవరో తలుపు తీసిన సౌండ్ అయితే నాకు వినిపిస్తూ ఉండింది. మీలో ఎవరో వచ్చి కాపాడారనుకున్నానే. మీలో ఎవరు కాదా" అని నిషి అంటుంది. "మేమెవరమూ రాలేదమ్మీ. మరి ఎవరై ఉంటారు" అని వైజయంతి అంటుంది. "ఆ వచ్చిన అమ్మాయే షూట్ చేసి వెళ్ళుండొచ్చు కదా" అని కేదార్ అంటే, "ఆ వచ్చిన అమ్మాయి చేతిలో రివాల్వర్ లేదు. మనం వెళ్ళేటప్పుడు చూసాం కదా" అని వంశీ అంటాడు. "సరేలే సూపర్ మ్యాను, సూపర్ వుమెన్‌లు ఉంటారు కదా! వాళ్ళే వచ్చి కాపాడి ఉంటారు. మన నిషి అయితే బాగానే క్షేమంగా ఉంది కదా! వదిలేయండి" అని వైజయంతి అంటుంది. అయితే ఆ సూపర్ మ్యాను, ఆ సూపర్ వుమెను ఎక్కడుంటారు? రాత్రికి ఆలోచిస్తూ ఉండాలి. స్టఫ్ ఉండాలి అని బూచి అనడంతో, "ఆ! సరే సరే రాత్రికి నువ్వు తప్పతాగి పడిపోతే మేం తీసుకువెళ్తాంలే వాళ్ళ దగ్గరికి" అని యువరాజ్ అంటాడు. "సరేలెండి ముందు సీమంతం ఫంక్షన్ జరిపిద్దాం పద" అని వైజయంతి అంటే, "అత్తయ్య గారు వీళ్ళిద్దరూ ఉండకూడదు గుర్తుంది కదా" అని వంశీ మళ్ళీ గుర్తు చేస్తాడు. తర్వాత ధాత్రి కేదార్ గదికి రాగానే ధాత్రి తన చేతిలో ఉన్న రివాల్వర్‌ని చూపిస్తూ ఉంటుంది. "నాకు తెలుసు ధాత్రి నువ్వే షూట్ చేశావని. కానీ ఆ పార్లర్ అమ్మాయికి నిషిన్ చెప్పేంత పగ ఏముంది" అని కేదార్ అనడంతో, "వచ్చింది పార్లర్ అమ్మాయి కాదు మీనన్ పంపించిన మనిషి. ఇందాక యువరాజ్ నిషితో మాట్లాడుతూ ఉంటే అప్పుడే నేను కనిపెట్టేశాను. ఆ మీనన్‌కి యువరాజ్‌తో ఏదో పని ఉన్నట్లు ఉంది. కుటుంబంలో ఎవరో ఒకరిపై ఇలా ప్రాణ భయం పుట్టించి యువరాజ్‌ని మళ్ళీ తన దారిలోకి తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఈ రివాల్వర్‌ని మనం టెస్ట్‌కు పంపిద్దాము. అప్పుడు అన్ని విషయాలు బయటపడతాయి" అని ధాత్రి చెప్తుంది. "సమయానికి నువ్వు నిషిని కాపాడావు కాబట్టి సరిపోయింది. మళ్ళీ ఇలాంటిది జరిగితే మనం జాగ్రత్తగా ఉండాలి" అని కేదార్ అంటాడు. అప్పుడే జగదాత్రి, కేదార్ అంటూ కౌశికి కేకలు పెడుతూ రావటంతో ధాత్రి వెంటనే తన చేతిలో ఉన్న రివాల్వర్‌ని బెడ్ కింద దాచిపెడుతుంది. "నిషిన్ చంపడానికి వచ్చింది ఎవరంటావు" అని కౌశికి అడుగుతుంటే, "ఏమో వదినా మాకు తెలీదు. అదే మేము మాట్లాడుకుంటున్నాం" అని ధాత్రి అంటుంది. "నువ్వు కదా ఆ గన్ ఫైర్ చేసింది నువ్వే కదా! మరి నువ్వు లోపల నుంచి అలా అక్కడ పరుగులు పెడుతూ ఉంటే నేను చూశానే" అని కౌశిక్ అంటుంది. "ఏం మాట్లాడుతున్నారు వదినా? నేను గన్ ఫైర్ చేయటం ఏంటి? నాకేమీ తెలీదు వదినా. నేను చూడనే లేదు" అని ధాత్రి అంటుంది. "మరి నువ్వు అలా పరుగులు పెట్టావు కదా! ఎందుకు పరుగులు పెట్టావు" అని కౌశికి నిలదీయటంతో, "అంటే వదినా నేను నిషి గది వైపు వెళ్తూ ఉన్నానా గదిలో నుండి సౌండ్ వచ్చింది. యువరాజు నిషి ఏమైనా గొడవ పడుతున్నారేమోనని నేను డోర్ ఓపెన్ చేయటానికి చూశాను. డోర్ రాకపోవటంతో వెనుక వైపు నుంచి చూద్దామని వెళ్ళాను. అంతలోకే నేను చూస్తూ ఉన్నానా గన్ ఫైర్ వినిపించింది. దాంతో నేను పరుగులు పెడుతూ వచ్చాను. ఈ లోపలే ఆ అమ్మాయి చేతి నిండా రక్తంతో పరుగులు పెట్టటం చూసేసి నేను షాక్ అయిపోయాను. పట్టుకుందామనుకున్నాను. మళ్ళీ ఆ అమ్మాయి ఏమనుకుందో ఏంటో తెలీదు కానీ నన్ను చూసేసి నన్ను తోసేసి పారిపోయింది. నేను అప్పటికి పట్టుకుందామని ప్రయత్నించి వెనుక వైపు నుంచి అలా పరుగులు పెట్టాను" అని ధాత్రి చెప్తుంది. "కానీ నేను పట్టుకోలేకపోయాను. ఆ అమ్మాయి పారిపోయింది. నిషికి ఏమీ కాలేదులే అని చెప్పి కాస్త రిలాక్స్ అయ్యాను" అని ధాత్రి అంటుంటే, "ఇదే మాట ధాత్రి నాకు చెప్తుంటే నువ్వు వచ్చావక్కా" అని కేదార్ అంటాడు. "ధాత్రి గన్ ఫైర్ చేయటం ఏంటక్కా? మరీ నువ్వు సిల్లీగా మాట్లాడుతున్నావు" అని కేదార్ అంటాడు. "మరి నిషిని కాపాడిందెవరు? ఆ గన్ ఫైర్ చేసింది ఎవరు? ఏమీ అర్థం కావటం లేదే" అని కౌశికి అంటుంది. "ఒకవేళ ఆ అమ్మాయి తనకు తానే రియలైజ్ అయిపోయి అలా వెళ్ళిపోయిందేమో అక్క గన్ ఫైర్ చేసి" అని కేదార్ అనడంతో, "తనకు తానే గన్ ఫైర్ ఎందుకు చేసుకుంటుంది? మనకు కనిపించకుండా ఎవరు కాపాడి ఉంటారు? సంథింగ్ ఏదో జరిగింది" అని కౌశికి ఆలోచిస్తూ అద్దం వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే అద్దంలో బెడ్ కింద ఉన్న రివాల్వర్ కనిపించటంతో కౌశికి చాలా షాకింగ్‌గా అద్దం వైపు అలాగే చూస్తూ ఉంటుంది. "అదేంటి వదిన అలా చూస్తోంది" అని ధాత్రి ఇక ఆ రివాల్వర్ వైపు చూసేసి, "అయ్యో! ఈ రివాల్వర్ కాస్త బయటికి కనిపిస్తూ ఉందే. ఇప్పుడు వదినకి దొరికిపోయినట్లేనా" అని టెన్షన్ పడుతూ ఉంటుంది. వెంటనే కౌశికి రివాల్వర్‌ని చేతిలోకి తీసుకొని, "మరి ఈ గన్నేంటి? జగదాత్రి నువ్వే కదా షూట్ చేసింది. కేదార్ నువ్వు సాధ్యమేనా అని అడుగుతున్నావు. ఇక్కడ గన్ను ఉందంటే ఇది సాధ్యమే కదా! ఎందుకు మీరు దాచిపెడుతున్నావు? జగదాత్రి అసలు నువ్వు ఎవరు? చెప్తావా లేదా?" అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. దాంతో ధాత్రి పగలబడి నవ్వుతూ ఉంటే కేదార్ కూడా నవ్వుతూ ఉంటాడు. "ఎందుకు మీరిద్దరూ నవ్వుతున్నారని" కౌశికి అమాయకంగా అడుగుతూ ఉంటుంది.
లేకపోతే ఏంటి వదినా, నేనేదో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అయినట్లు నువ్వు నన్ను అలా ప్రశ్నిస్తున్నావు అని ధాత్రి నవ్వుతూ ఉంటుంది. అక్క, ఈ రివాల్వర్ నాదెక్క. ఇంతకుముందు సేఫ్టీ కోసం నాకు స్కూల్ వాళ్ళు ఇచ్చారని ముందే చెప్పాను కదా అని కేదార్ అంటే, ఆగన్నేనా ఈ గన్ అని కౌశిక్ అంటుంది. అవును దినా అని ధాత్రి అంటుంది. నువ్వు ఇచ్చిన ఎలివేషన్స్కి నేను ఏదో కావాలని ట్రైనింగ్ తీసుకొని షూట్ చేసినట్లు నువ్వు ఫీల్ అయిపోయి మాట్లాడావు వదినా అని ధాత్రి అంటుంది. మరి ఆ అమ్మాయి చేతిలో గన్ను లేదు కదా అని కౌశికి అనడంతో, అయ్యో అక్క, నేను చెప్తాను చూడు, ఆ అమ్మాయి నిషిని కాల్చటానికి చూసి ఉంటుంది. అప్పుడేదో మిస్ ఫైర్ అయిపోయి ఆ అమ్మాయి చేతికే తగిలి ఉంటుంది. గన్ సౌండ్ వినపడి అందరూ వచ్చేస్తారని భయపడి ఆ అమ్మాయి పారిపోయి ఉంటుంది. ఇక రివాల్వర్ కనిపించలేదంటారా, ప్యాకెట్లో పెట్టుకొని వెళ్ళి ఉంటుంది అని కేదార్ అనడంతో, అవును అంతే వదిన, ఇలాగే జరిగి ఉంటుంది అని ధాత్రి అంటుంది. అంతేనా? కానీ అని కౌశికి మాట్లాడుతూ ఉంటే, అంతే అక్క, ఇంకేమీ ఆలోచించకు, మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాంలే, ఎవరు చంపడానికి వచ్చారన్నది తెలిసిపోతుందని ధాత్రి కేదార్ చెప్తారు. సరే అలాగే, కానీ సారీ జగదాత్రి, నిన్ను చూసేసరికి నేను అలా మాట్లాడాను. మనసులో ఏదైనా ఒక డౌట్ వస్తే క్లియర్ చేసుకునే వరకు ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి కదా అని కౌశికి అనడంతో, పర్వాలేదులే వదిన అని ధాత్రి అంటుంది. ఇక కౌశికి వెళ్ళగానే, హమ్మయ్య, ఇక మీదట మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. తర్వాత యువరాజు, సారీ నిషి, ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు అని చెప్తుంటే, అసలు నీకు బుద్ధుందా, ఆ మేనని చెప్పిన పని చేస్తే మనకు డబ్బులకు డబ్బులు చాలా వస్తాయి కదా అని నిషి గొడవ చేస్తూ ఉంటుంది. అది కాదు నిషి, ఇప్పుడు ఏ చిన్న పొరపాటు చేసి నేను అక్కకు దొరికిపోయినా మనం అడుక్కు తినాల్సి వస్తుంది, పైసా ఆస్తి కూడా రాదు అని యువరాజు ఎంత చెప్తున్నా కూడా, ఇప్పుడు మాత్రం వాళ్ళు మనకు ఏం డబ్బులు ఇస్తున్నారని నువ్వు మీనని చెప్పింది చేస్తావా లేదా అని నిషి గొడవ చేస్తూ ఉంటుంది. లేదు నిషి, ఆ దివ్యాంక నాపై కన్ను వేసి ఉంచింది. ఒకవేళ నేను దొరికిపోయాననుకో జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇంకెప్పుడు ఇలా జరగకుండా నేను బాయ్కి నేను నచ్చ చెప్తాను కదా, కొన్ని రోజులు ఓపిక పట్టు, ఇలాంటివి ఏవి కూడా నేను చేయను, నీకేమీ కాకుండా నేను చూసుకుంటాను అని యువరాజు బతిమలాడడంతో, సరే ఇంకోసారి ఇలాంటిదేదైనా జరిగిందనుకో నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోతాను, శాశ్వతంగా వెళ్ళిపోతాను, ఇది వార్నింగ్ కాదనుకుంటున్నావేమో, ఇది ఖచ్చితంగా వార్నింగే, నిన్ను వదిలి వెళ్ళటానికి ఒక్క క్షణం కూడా ఆలోచించను అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అయ్యో బాయ్కి నేను ఎలా నచ్చ చెప్పాలి అని యువరాజు అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక మాధుర్ని రెడీ చేసి ధాత్రి నిషి దగ్గరుండి సీమంతం కుర్చీలో కూర్చోపెడతారు. వదిన రండి, వచ్చి ఆశీర్వదించండి అని వైజయంతి చెప్తుంది. వంశీ మాధుర్ని చూసి మురిసిపోతూ చాలా సంతోషపడుతూ ఉంటే, వైజయంతి, వంశీ వాళ్ళమ్మ అందరూ కూడా మాధుర్ని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. కేదార్ అయితే బాల్కనీలో నిలబడి, అయ్యో నేను ఫంక్షన్లో లేకుండా అయిపోయానే అని బాధపడుతూ ఉంటే, నేను ఫంక్షన్లో లేకుండా అయిపోయానే అని యువరాజ్ కూడా గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. కేదార్ బాధపడుతూ ఉంటాడు అని ధాత్రి కేదార్ గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది.